పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. జీవో నెంబర్ 97కు వ్యతిరేకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులోని పాలిటెక్నిక్ విద్యార్థులు బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో జీవో 97ను రద్దు చేయాలంటూ సేవ్ ఎస్బీ టెట్ అంటూ భారీ ఎత్తున అంబేద్కర్ చౌరస్తాలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ యువజన నాయకులు విద్యార్థులు మాట్లాడుతూ శక్తి స్కీమ్ పాలిటెక్నిక్ విద్యార్థుల పాలిట శాపంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మొండి వైఖరి పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుకు ప్రమాదంగా మారిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను అభివృద్ధి చేస్తున్నామంటూ చెప్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాలిటెక్నిక్ ని కూడా అభివృద్ధి చేయాలని, కానీ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని అన్నారు. యంగ్ ఇండియాలో కలిపి ఈ శక్తి స్కీమ్ జీవో 97ను రద్దు చేయాలంటూ, లేకపోతే కలెక్టర్ కార్యాలయాలను విద్యాధికారుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం పాలిటెక్నిక్ మరియు డిప్లొమా చదివే విద్యార్థుల విషయంలో తీసుకున్న 97 జీవో ఏదైతే ఉందో దానివల్ల పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులు అనేక రకాలుగా నష్టపోతారు. ఈ పాలిటెక్నిక్ అనేది సిఈటి అనే కార్పొరేటివ్ స్కిల్స్ అనేది దాంట్లో ఉండేది. దాన్ని ఇప్పుడు సిటీలోకి మార్చడం వల్ల కార్పొరేటివ్ స్కిల్స్ నుంచి కార్పొరేటివ్ లేబర్గా మారుతుంది. దీనివల్ల వాళ్ళు డిప్లొమా పూర్తి చేసిన తర్వాత లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్లోకి వెళ్ళే డైరెక్ట్గా అవకాశాన్ని కోల్పోతారు. మళ్ళీ వీళ్ళు డిప్లొమా నుంచి వెళ్ళి బీటెక్ చేయాలంటే మళ్ళీ వెనక్కి వచ్చి 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ చేసి ఎంసెట్ రాసి అప్పుడు వీళ్ళు బీటెక్ చదవడానికి వీలుంటుంది. ఈ 3 సంవత్సరాల కాల వ్యవధిలో విద్యార్థులు ఆర్థికంగాను అన్ని రకాలుగాను నష్టపోతారు. కాబట్టి విద్యార్థులకు నష్టం కలిగించేటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకుంది. ఈ విధంగా తీసుకున్న నిర్ణయాన్ని మేము విద్యార్థి లోకం తరపున మరియు బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం తరపున పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. డిప్లొమాకి సంబంధించి గతంలో ఏదైతే పద్ధతి ఉందో అదే పద్ధతిని కొనసాగించాలని, మీ ఇష్టానుసారం విద్యార్థుల జీవితాల పట్ల నిర్ణయాలు తీసుకుంటే దానికి మేము ఎంతగానో వెనకాడబోమని ఎటువంటి ధర్నాలైనా రాస్తారోకాలైనా చేస్తామని, అవసరమైతే కలెక్టరేట్లు సైతం ముట్టడిస్తామని, పాలిటెక్నిక్కి సంబంధించి గతంలో ఉన్న పద్ధతిని తిరిగి కొనసాగించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. వివేక్ వెంకట స్వామి సార్ మొన్న ఒక చెప్పింది సార్, బీటెక్ ఎంట్రీ ఉంది అని సార్, కానీ ప్రూఫ్ చెప్పలేదు సార్. సార్ అట్లా అంటే ప్రతి పార్టీ వాళ్ళు సార్ మాటలు చెప్తారు సార్, కానీ దానికి సంబంధించిన ప్రూఫ్ లేదు సార్. అదే ఏదో ప్రూఫ్ అంటే కాగితాల పైన రాసి సీఎం సిగ్నేచర్ తీసుకుంటేనే సార్ మాకు ఏదైనా ప్రూఫ్ ఉంటుంది సార్. వాళ్ళు ఇప్పటిదాకా ప్రూఫ్ చెప్పలేదు సార్. మాటలు అంటే ప్రతి ఒక్కరు సార్ తెలంగాణ వచ్చినప్పటి నుంచి మాటలు చెప్తున్నారు సార్, కానీ ఇప్పటిదాకా మాకు జరిగిన అన్యాయంకి సమాధానం రాలేదు సార్. ఇంకా మా ఫీ రియంబర్స్మెంట్ సార్ అది ఇంకా క్లియర్ కాలేదు సార్. వాళ్ళు చెప్తారు సార్, మాటలు చెప్తున్నారు, కానీ సార్ దానికి కన్క్లూజన్ ఇవ్వట్లేదు సార్. వాళ్ళు ఏదైనా లెటర్ ఇవ్వాలా సార్, ఏదన్నా లేదంటే ఈ శక్తి స్కీమ్ని రద్దు చేసేయాలా సార్. ఈ శక్తి స్కీమ్ వద్దు సార్. సార్ మీరు డెవలప్ చేస్తూ అన్నారు కదా సార్, డెవలప్ చేయండి సార్, డిప్లొమాని డెవలప్ చేయండి సార్. ఈ డిప్లొమా తెలంగాణ గవర్నమెంటే కదా సార్, మీరే నడిపిస్తున్నారు కదా సార్. దీనికే డెవలప్ చేసి సార్ మీరు డిప్లొమాని ముందుకు తీసుకురావాలి సార్. మీరు శక్తి స్కీమ్ అలౌ చేస్తున్నారు సార్, దానివల్ల మాకు లేబర్ జాబ్ వస్తుంది సార్. ఆ లేబర్ జాబ్ వస్తే సార్ మళ్ళీ మేము ఇంత చదివి సార్, అప్పుడు కాలంలో డిప్లొమా అంటే హై రేంజ్ ఉండే సార్, ఇప్పుడు డిప్లొమా అంటే వాల్యూ లేదని మీరు చేస్తున్నారు సార్. మళ్ళీ మేము సార్ ఇంటర్ జాయిన్ కాకుండా మేము డిప్లొమాకి ఎందుకు వచ్చినాం సార్? మాకు కొంచెం స్టడీ ఉండాలా సార్. స్టడీ ఉంటే మా భవిష్యత్ మంచిగా ఉండాలా సార్. భవిష్యత్ మంచిగా ఉంటే మా అమ్మ నాన్నకి ఏదో జాబ్ చేసి వాళ్ళని హ్యాపీనెస్ పెడతాం అంటున్నారు సార్. మీరు మధ్యలో ఏదో శక్తి స్కీమ్ అంటున్నారు సార్, ఏదేదో అంటున్నారు సార్. మీరు చేస్తే సార్ పూర్తి డిప్లొమానే డెవలప్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. అన్న, నా పేరు సాకేత్, నేను ఒక డిప్లొమా హోల్డర్ని, C14 బ్యాచ్ నాది. ఇప్పుడు ఈ శక్తి స్కీమ్ వల్ల ఏంటి అని అంటే కొంతమంది పూర్ ఫ్యామిలీ వాళ్ళకి ఏంటి అని అంటే నష్టం జరుగుతుంది. వీళ్ళు డిప్లొమా చేసి డిప్లొమా తర్వాత గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు డిప్లొమా చేస్తే. యాక్చువల్గా అయితే ఇప్పుడు శక్తి స్కీమ్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి డిప్లొమా జాబ్స్ అనేటివి మిస్ అవుతాయి, అండ్ అట్ ది సేమ్ టైం బీటెక్ లాటరల్ ఎంట్రీ కూడా మిస్ అవుతుంది. కానీ రీసెంట్ టైమ్స్లో వీళ్ళు శక్తి స్కీమ్ గురించి ఒక చిన్న క్లారిటీ ఇచ్చారు. కాకపోతే ఆ క్లారిటీ కూడా ఏంటి అని అంటే ప్రజెంట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి మాత్రమే అంట అది ఎలిజిబిలిటీ ఉంది, అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి మాత్రం ఆ శక్తి స్కీమ్ అనేది యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అవుతుందంట. సో మాకు ఏంటి అని అంటే ఎస్బీ టెట్ బోర్డు మాత్రమే మాకుంటే సరిపోతుంది, ఎలాంటి శక్తి స్కీమ్ అవసరం లేదు మాకు. వి వాంట్ ఎస్బీ టెట్ బోర్డు. Shakti!
చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్